శేఖర్ గారు ఒక పేద కుటుంబంలో నేను పుట్టిన నా లక్ష్యాల్ని నన్ను ఎప్పుడు ఆటంకపరచకుండా నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పి నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తూ వారు ఎన్నో కష్టాలను భరించిన వారి ఇష్టాలను వాళ్ళు ఆపేసుకుని మరి నా కోసం నా ఇష్టాల్ని నన్ను సంతోషంగా ఉండడానికి నన్ను ముందుకు నడిపించినందుకు నా తల్లిదండ్రులకి ఈ వేదిక సాక్షిగా పాదాభివందనం చేస్తున్నా. మీ బిడ్డగా నేను పుట్టడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక విశిష్టమైన అవకాశం ఏమిటి అని అంటే జిఎస్ఎల్ విద్యాలయాల్లో ఒక విద్యార్థిగా నేను అడుగు పెట్టడం. 2013 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన జిఎస్ఎల్లో మొదటిసారి నా ప్రస్థానం మొదలైంది. జిఎస్ఎల్లో అడుగు పెట్టింది నేను ఒక వ్యక్తిగా అడుగు పెట్టా, ఈరోజు ఒక శక్తిగా బయటకు వెళ్ళా. జిఎస్ఎల్ నన్ను మార్చిన తీరు, నన్ను నడిపించిన నడక, నాకు నేర్పించిన ప్రతి ఒక్కటి కూడా జీవితంలో ప్రతి ఒడుదుడుకల్ని ఎలా ఎదుర్కోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఎటువంటి కృషి పట్టుదలతో ఎదగాలి అన్న విషయాన్ని జిఎస్ఎల్ నాకు నేర్పించింది. తెలుగు వాచకంలో ఒక పద్యం ఉంటుంది. తరువులతి రసఫల బార గురుత గాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగు డుడ్డుతులు గారు బుద్ధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు ఇది సహజ గుణము. దాని భావం ఏమిటంటే ఫలాలతో నిండి ఉన్న చెట్టు ఎప్పుడు నేల వైపు వంగి ఉంటుంది, నీటితో నిండి ఉన్న మేఘం కిందగా ప్రయాణిస్తుంది. ఈ వేదిక మీదనున్న అత్యంత అతిరథ మహారథులు ఎంత స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళు నేలపై ఉండి మాకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నేర్పించారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి మన విద్యాలయాల అధినేత రాజమహేంద్రవర భాను ప్రకాశుడు, మన విద్యా భాస్కరుడు డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి ఈ వేదిక సాక్షిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మనకి కల్పించిన ఈ అవకాశం ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్కటిగా మెరుగుపరుస్తూ ప్రపంచ స్థాయిలో మనం పోటీ పడే విధంగా మనల్ని తీర్చిదిద్దగలిగారు. ఈ విద్యాలయాల నుంచి మేము బయటికి వెళ్ళిన తర్వాత ఏ విద్యా సంస్థల్లోనైనా మేము వృత్తిని గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మేము బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మన ప్రతిభ చూసి ఔరా జిఎస్ఎల్ విద్యార్థి అని పొగడే విధంగా మనల్ని నడిపించిన తీరుకి మేము నిజంగా సగర్వంగా నేను ఈ కళాశాల విద్యార్థిగా ఉన్నందుకు గర్వపడుతున్నా. మా ప్రిన్సిపల్ మేడం, మిగిలిన మేడమ్స్ అందరూ మమ్మల్ని ప్రతి విషయంలో ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క విషయాన్ని మమ్మల్ని నడిపించారు.